డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. మనం 10th క్లాస్ సంబంధించి ఇంతవరకు 5 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. అందులో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, సెకండ్ సెట్స్, థర్డ్ పాలినామియల్స్, 7th కోఆర్డినేట్ జామెట్రీ అండ్ 9th ట్రిగనోమెట్రీ. ఓకేనా? వీటికి సంబంధించి ఆ లింకులు డిస్క్రిప్షన్లో పెడతాను, అవి మీరు తర్వాత చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను 6th చాప్టర్ అయిన ప్రోగ్రెషన్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రోగ్రెషన్స్ అసలు డెఫినేషన్ చెప్పే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి. 1, 3, 5, 7 సో ఆన్. ఇది ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కదా. నెక్స్ట్ 1, 1/2, 1/3, 1/4 సో ఆన్. ఇది ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్. 1, 4, 9, 16, 25. చూడండి, ఇక్కడ 3 లిస్టులు రాసాను చూసారా. ఏమైనా మనం ఐడెంటిఫై చేస్తున్నాము, రిలేషన్ ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నామో చూడండి. ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేస్తున్నాము, నెక్స్ట్ దీనికి 2 యాడ్ చేస్తున్నాం. అంటే ఒక నెంబర్ ఎలా వస్తుంది, ఒక పర్టికులర్ నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఈ సీక్వెన్స్ అలా కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, 7 తర్వాత ఎంత వస్తుంది మనకి, 9 తర్వాత 11 అలా చెప్పగలుగుతున్నాం కదా. ఇక్కడ కూడా చూడండి 1 ఉంది, నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 1/3, 1/4 తర్వాత ఎంత వస్తుంది, 1/5, 1/6 తర్వాత ఇది 1 అంటే 1 స్క్వేరు, ఇది 2 స్క్వేరు, ఇది 3 స్క్వేరు, 4 స్క్వేరు, 5 స్క్వేర్. అంటే ఎలా ఉన్నాయి, ఈ లిస్ట్ ఎలా ఉంది, ఒక పర్టికులర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఎలా ఉంటే దాన్ని ఏమంటామంటే ప్రోగ్రెషన్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ రాస్తాను. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఏ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఆర్ ఐటమ్స్. అంటే నెంబర్సే అవ్వక్కర్లేదు, ఐటమ్స్ ఏమైనా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x, 2x, 3x, 4x సో ఆన్. ఎక్స్ అనేది ఏదైనా అవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో ఎలా ఉంటే దట్ ఎగ్జిబిట్ ఏ పర్టికులర్ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ ఉండాలి. ఇక్కడ ప్యాటర్న్ ఏంటి, ప్రతి నెంబర్కి 2 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏంటి, రెసిప్రోకల్స్ తీసుకుంటున్నాం. 1/2, 1, 2, 3, 4కి రెసిప్రోకల్స్. ఇక్కడ చూడండి 1కి స్క్వేర్ చేస్తున్నాం, ప్రతిదానికి స్క్వేర్సే. ఇక్కడ చూడండి x, 2x, 3x, 4x అంటే x యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇలా ఉంటే వాటిని ఏమంటాం అంటే ప్రోగ్రెషన్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ప్రోగ్రెషన్స్ అనమాట. సో మనకి 10th లెవెల్లో మనకి యాక్చువల్ ప్రోగ్రెషన్స్ 3 ఫేమస్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. అందులో మనకి 2 ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషను, నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషను. అవి మనం నేర్చుకుందాం ఇప్పుడు. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి డెఫినేషను ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత నేను డెఫినేషన్ చెప్తాను. ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెంబర్ తీసుకోండి. ఈ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేయండి, పర్టికులర్ ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేయండి. 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది దీనికి, 3. ఇంకో 2 యాడ్ చేయండి, 5, 7, 9, 11 ఇలా వస్తున్నాయి చూసారా. అలాగే నేను 8 తీసుకున్నాను, దీనికి -2ని యాడ్ చేయండి. -2ని అప్పుడు ఏమవుతుంది, 8 - 2 అంటే -6. అలాగే దీనికి -2 యాడ్ చేయండి, 4 తర్వాత 2, 0, -2, -4. -2 యాడ్ చేయడం అన్నా ఒకటే, 2 సబ్ట్రాక్ట్ చేయడం అన్నా ఒకటే. నెక్స్ట్ 1, 5 యాడ్ చేయండి, 6, 11 నెక్స్ట్ 17. 5 కదా యాడ్ చేస్తున్నాము అంటే 16. ఇక్కడ 16, 21, 26 సో ఆన్. సో ఈ ప్రోగ్రెషన్స్ ఎలా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ 9 నెంబర్ ఎలా వస్తుంది, ఈ ముందు నెంబర్ 2 యాడ్ చేస్తేనే. ఏం యాడ్ చేస్తున్నాం, ఫిక్స్డ్ నెంబర్ ఏంటి, ఇక్కడ 2ని యాడ్ చేస్తున్నాం. ఇది చూడండి -2ని యాడ్ చేస్తున్నాం. -2 యాడ్ చేయడం అన్నా ఒకటే, 2 సబ్ట్రాక్ట్ చేయడం అన్నా ఒకటే. సో ఈ నెంబర్ ఎలా వస్తుంది, 0కి -2 యాడ్ చేస్తే వస్తుంది. ఈ నెంబర్ ఎలా వస్తుంది, దీన్ని -2 యాడ్ చేస్తే వస్తుంది. అలా ఇక్కడ చూడండి 5 యాడ్ చేస్తే వస్తున్నాయి. 16కి 5 యాడ్ చేస్తే అది 16 ఎలా వస్తుంది, దాని ముందు నెంబర్ 11కి 5 యాడ్ చేస్తే వస్తుంది. ఓకేనా? సో ఇలా ఒక ప్రోగ్రెషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ టర్మ్ తప్ప, మరి ఫస్ట్ నెంబర్ ఎలా వస్తుంది చెప్పండి, 1. దాని ముందు నెంబర్ ఏమో లేదు కదా. ఇక్కడ చూడండి ఈ సిరీస్లో ఫస్ట్ టర్మ్ తప్ప మిగతా టర్మ్స్ ఎలా వస్తున్నాయి, ఆ ముందు నెంబర్కి ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో అలా వస్తే దాన్ని ఏమంటాం అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ సమ్ నెంబర్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ తప్ప ప్రతి టర్మ్ కూడా ఎలా వస్తుంది, ఆ ముందు నెంబర్కి
ఒక నెంబర్ పర్టికులర్ నెంబర్ యాడ్ చేస్తున్నాము. సో దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ అంటారు. ఓకే, కామన్ డిఫరెన్స్. ఇప్పుడు నేను డెఫినేషన్ రాస్తాను. సో డెఫినేషన్ చూడండి. అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్, అంటే ముందు టర్మ్ అని అర్థం, ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ ఫిక్స్డ్ డిఫరెంట్ నెంబర్ని ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ అంటాము. దానికి నోటేషన్ ఏంటంటే డి అనే లెటర్తో మనం డినోట్ చేస్తాం అనమాట. సో చూడండి, ఇది ఇప్పుడు ఏపీ అవుతుందా లేదా? ఏపీయే కదా. ఈ ఫస్ట్ టర్మ్ తప్ప మిగతా టర్మ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి? 2 యాడ్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు 9 ఉంది, దాని ముందు నెంబర్ ఏంటి? 7కి 2 యాడ్ చేస్తున్నాం, వచ్చింది. సో ఫస్ట్ టర్మ్ తప్ప, అలాగే ఫస్ట్ టర్మ్ తప్ప. సో ఈజ్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో సింపుల్గా ఎలా రాస్తాం అంటే ఏపీ అని రాస్తాం. అలాగే ఈజ్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, 1 3 5 7 9. ఇక్కడ చూడండి, డి ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలా కాకుండా 8 5 2 -1 ఇలా తీసుకున్నాం అనుకోండి, కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? -3 వస్తుంది. అలా కాకుండా 8 8 8 8 8 ఇలా ఉందనుకోండి. చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. ఇది ఏపీలో ఉందా లేదా? 8 + 0 8, 8 + 0 8. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత వస్తుంది? డి 0 వస్తుంది. అంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. సో నోట్ 1 ఏంటంటే కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ, కామన్ డిఫరెన్స్ నోటేషన్ ఏంటి దానికి? డి ఆఫ్ an AP is positive or negative or 0 ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ నోటేషన్స్ ఎలా తీసుకుంటామంటే ఇందులో ఫస్ట్ నెంబర్ చూసారా, దాన్ని A1 అని అనుకుంటాం. ఫస్ట్ టర్మ్ని A1 అంటాము, సెకండ్ టర్మ్ని A2, థర్డ్ టర్మ్ని ఏమో A3 అంటాం. సో ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈక్వల్స్ టు A1. అలాగే సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ A2. అలాగే థర్డ్ టర్మ్ ఆఫ్ ఏపీ A3. ఇలా రాసుకుంటూ వెళ్తే అప్పుడు nth టర్మ్ అంటాం. nth టర్మ్ ఆఫ్ ఏపీ ఈక్వల్స్ టు AN. సో A1 A2 A3 సో ఆన్ AN. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి. దెన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ అనొచ్చు కదా. కామన్ డిఫరెన్స్ ఎందుకంటున్నామంటే అన్నిటికీ ఒకటే డిఫరెన్స్ వస్తుంది చూడండి. 1 3 5 7 9 11. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండింటి డిఫరెన్స్ 2. ఈ రెండు డిఫరెన్స్ 2. సో అన్నిటి డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. ఓకే, సో దెన్ కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్స్ టు చూడండి, ఇది A1 A2 A3 A4 A5 A6. సో A2 - A1 అన్నా, A3 - A2 అన్నా, నెక్స్ట్ A4 - A3 అన్నీ ఒకటే కదా. సో డి ఈక్వల్స్ ఎలా రాస్తామంటే A2 - A1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2 A4 - A3 సో ఆన్ ఇలా రాసుకుంటే వెళ్ళొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు AN - AN - 1 సో ఆన్. ఓకే, సో ఈ విధంగా మనం నోట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంటుంది? సో మనకి ఏదైనా ఏపీ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ తెలియాలి కదా. ఫస్ట్ టర్మ్ మనకు వాడు ఇవ్వకపోతే మనం చేయలేము మనం. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఇస్తే చాలు. ఎలా వస్తుంది మనకి? ఉదాహరణ కూడా అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ టర్మ్ని ఏ అనుకుందాం. లెట్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ దాన్ని ఏమంటున్నాం మనం? ఫస్ట్ టర్మ్ని A1 కదా అనుకుంటున్నాము. దట్ ఈజ్ ఈక్వల్స్ టు A అనుకోండి. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు D అనుకుంటే ఇప్పుడు సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది? వాట్ ఈజ్ సెకండ్ టర్మ్? ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయడం కదా. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 3 అనుకొని డిఫరెన్స్ 4 అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది? 1కి 4 యాడ్ చేయాలి అంటే 5. నెక్స్ట్ టర్మ్ ఎంత వస్తుంది? 5కి 4 యాడ్ చేయాలి 9.
నెక్స్ట్ 4 యాడ్ చేయాలి 13 ఇలా కదా వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ టర్మ్ ఏమనుకున్నాను ఏ అనుకున్నాను, డిఫరెన్స్ ఏమనుకున్నాము డి అనుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది సెకండ్ టర్మ్ ఏమవుతుంది ఏకి డీని యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది సెకండ్ టర్మ్ A2 ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి. నెక్స్ట్ అలాగే థర్డ్ టర్మ్ ఏమవుతుంది A3 ఈక్వల్స్ టు దీనికి డి యాడ్ చేయాలి అంటే ఏమవుతుంది ఏ ప్లస్ డి ప్లస్ డి అంటే ఎంత వస్తుంది ఏ ప్లస్ 2D. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది ఫోర్త్ టర్మ్ దాన్ని A4 అనుకుంటే ఈ ముందు టర్ము అంటే A3కి ఏం చేయాలి డి యాడ్ చేయాలి అంటే ఏ ప్లస్ 2D ప్లస్ డి దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3D. అంటే మనకి ఎలా వస్తున్నాయి చూడండి ఫస్ట్ టర్మ్ ఏ కదా అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమైంది ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2D, ఫోర్త్ టర్మ్ ఏ ప్లస్ 3D. సో జనరల్ ఫామ్ ఏమవుతుంది దేర్ఫోర్ జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ ఈజ్ ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ 2D ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D ఏ ప్లస్ 3D ఏ ప్లస్ 4D so on. Here A is what first term, D is what and D is common difference. సో మనం ఇంటర్ సెకండ్ ఇయర్లో దీనికి సంబంధించిన సమ్స్ బోర్డ్ చేస్తాము. మనకి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని వస్తుంది అక్కడ చేస్తాము. ఇక్కడ A1 A2 A3 అని వాడడం మనం ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D ఏ ప్లస్ 3D అని వాడతాము. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే జనరల్ ఫామ్ ఆఫ్ ఏపీ అని రాస్తాను. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి ఏదైనా అర్థమెటిక్ ప్రోగ్రెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నా మనకి అక్కడ ఫస్ట్ టర్ము కామన్ డిఫరెన్స్ తెలిస్తే చాలు. సో వాటిలో ఏమంటామంటే పారామీటర్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. సో దాని గురించి పట్ల మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మనకి ఇలాగా ఒక ప్రోగ్రెషన్ ఇచ్చాడు. సో ఎగ్జాంపుల్ సమ్స్ అనమాట. ఈ ప్రోగ్రెషన్స్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ టర్ము కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. చూడండి ఫర్ ద ప్రోగ్రెషన్ రైట్ ది ఫస్ట్ టర్మ్ ఏ అండ్ కామన్ డిఫరెన్స్ డి అండ్ ఆల్సో సెవెంత్ టర్మ్ అన్నాడు. ఓకే. సో ఫస్ట్ టర్మ్ వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్ ఇయర్ చేయడానికి ఏం లేదు. ఫస్ట్ టర్మ్ ఇదే కదా ఏ ఈక్వల్స్ టు అంటే అది A1 ఈక్వల్స్ టు ఎంత 1/4. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ కట్టాలి కదా. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు చూడండి A2 మైనస్ A1 అన్నా A3 మైనస్ A2 అన్నా A4 మైనస్ A3 అన్నా ఒకటే కదా. సో నేను A2 మైనస్ A1 తీసుకుంటాను. అంటే A2 మైనస్ A1 అంటే A2 అంటే ఏంటి ఇక్కడ -1/4 మైనస్ A1 అంటే ఎంత 1/4. సో -1/4 అంటే ఎంత వస్తుంది -2/4 -2/4 అంటే -1/2. సో దిస్ ఈజ్ కామన్ డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు ఇంతకీ వాడికి ఏ టర్మ్ కావాలి సెవెంత్ టర్మ్ కావాలన్నాడు. ఇప్పుడు A1 వచ్చింది కదా, ఇది A2 ఇది A3 ఇది A4. ఓకే. ఇప్పుడు A5 ఎంత వస్తుంది చూడండి ఫిఫ్త్ టర్మ్ అంటే 5th 6th 7th. సో 7th రావాలంటే 5th 6th కావాలి కదా. సో ఫిఫ్త్ టర్మ్ చూద్దాం. ఫిఫ్త్ టర్మ్ A5 ఈక్వల్స్ టు A4 ప్లస్ D. ముందు టర్మ్కి టీ యాడ్ చేయాలి. A4 అంటే ఏంటిది కదా అంటే -5/4 మైనస్ D అంటే ఎంత అంటే ప్లస్ D అంటే -1/2 వచ్చింది. ఇది ఎంత వస్తుంది ఇప్పుడు ఎల్సిఎం కడితే 4 ఇక్కడ -5 -2 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ -7/4 వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్ A6 ఈక్వల్స్ టు A5 ప్లస్ D అంటే ఎంత మళ్ళీ A5 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ -7/4 -1/2. సో మళ్ళీ ఎల్సిఎం 4 వస్తుంది. ఇక్కడ -7 -2 అంటే అంత ఇక్కడ -9/4. నెక్స్ట్ సెవెంత్ టర్మ్ A7 ఈక్వల్స్ టు A6 ప్లస్ D. ఓకే. A6 అంటే ఎంత వచ్చింది -9/4 -1/2. మళ్ళీ ఎల్సిఎం ఎంత వస్తుంది 4 ఇక్కడ -9 ఇక్కడ -2 అంటే -11/4. దేర్ఫోర్ సెవెంత్ టర్మ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది -11/4 అనమాట సమ్. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ అయింది కదా. సెకండ్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో చూస్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో సమ్స్ చేద్దాం. 6.1 ఇందులో చూడండి
ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్వాల్వ్డ్ మేక్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ వై అని చెప్పేసి ఇచ్చాడు. ఈ 4 అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ది ఓకే. ద ట్యాక్స్ ఫేర్ ఆఫ్టర్ ఈచ్ కిలోమీటర్ వెన్ ద ఫేర్ ఈజ్ 20 rupees ఫర్ ద ఫస్ట్ కిలోమీటర్ అండ్ రైజెస్ బై 8 rupees ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్ అని ఈ సమ్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం. సో ట్యాక్సీ ఫేర్ ఫర్ ఫస్ట్ కిలోమీటర్ ఎంత ఇచ్చాడు మనకి? దాన్ని A1 అనుకుందాము. A1 ఈక్వల్స్ టు ఎంత? 20 rupees అని ఇచ్చాడు. 20 rupees. నెక్స్ట్ ఫర్ ఈచ్ కిలోమీటర్కి 8 rupees పెరుగుతుందంటే అదే D అవుతుంది. ఓకే. ట్యాక్సీ ఫేర్ ఫర్ ఈచ్ అడిషనల్ కిలోమీటర్ ఈక్వల్స్ టు దాన్ని D అనుకుంటే D అనుకోవడం కదా, D అవుతుంది. ఎంత ఇచ్చాడు? 8 rupees. ఓకే. సో దెన్ ఇది A1, ఇప్పుడు A2 కావాలి. A2 అంటే ఏంటి? A ప్లస్ D కదా, అంటే A1 ప్లస్ D. సో ఫస్ట్ టర్మ్ తెలిసిపోయింది, డిఫరెన్స్ తెలిసింది, యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే కదా. అంటే ఎంత వస్తుంది? 20 + 8 అంటే 28. నెక్స్ట్ A3 అంటే ఏమవుతుంది? A2 + D అంటే 28 + D అంటే మళ్ళీ 8 అని రాద్దాము. ఎంత వస్తుంది? 36. A4 A3 + D అంటే 36 + 8 44. ఓకేనా? సో చూడండి, దేర్ ఫోర్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతున్నాయి? ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అదే అన్నాడు. ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి కదా, అది ఏపీలో ఉంటాయి ఉండవని అడుగుతున్నాడు. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ? 20, 28, 36, 44. సో దిస్ ఫార్మ్స్ అన్ AP. దిస్ ఫార్మ్స్ అన్ AP యాజ్, చూడండి ఎందువల్ల? A2 - A1 అంటే ఎంత? A2 - A1 ఈక్వల్స్ టు 8. క్లియర్, మనం యాడ్ చేస్తాను కదా వచ్చింది. A2 - A1 ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2 ఈక్వల్స్ టు A4 - A3 ఈక్వల్స్ టు 8 అనమాట. ఓకే. దేర్ ఫోర్ దిస్ ఫార్మ్స్ అండ్ AP. ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సెకండ్ చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ ఏ సిలిండర్ when vacuum pump removes 1/4 of air remaining in the cylinder at a time. ఓకేనా? సో మనకి గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ X అనుకుందాం. ముందు X అనుకుంటే ఒకసారి వాక్యూమ్ పంప్ ఎంత ఇస్తుంది మనకి? 1/4 ఆఫ్ ఎయిర్ అన్నాడు, అంటే 1/4 ఆఫ్ X. సో దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, లెట్ ఎయిర్ ప్రెజెంట్ ఇన్ సిలిండర్ ఈక్వల్స్ టు X అనుకుందాం. దట్ ఈజ్ ఫస్ట్ది A1 ఈక్వల్స్ టు X. ద వాక్యూమ్ పంప్ రిమూవ్స్, ఎంత రిమూవ్ చేస్తుంది? ఎయిర్ ఆఫ్ ఎంత? 1/4 ఆఫ్ X అంటే దట్ ఈజ్ ఎంత? X/4. ఓకేనా? దేర్ ఫోర్ A2 ఎంతో చెప్పండి. ఇది A1 కదా, A2 ఎంతో చెప్పండి. ఎంత ఇది ఉన్నది ఏంటి? స్టార్టింగ్లో ఉన్నది ఏంటి? X కదా. ఎంత రిమూవ్ చేస్తుంది? 1/4 ఆఫ్ X అంటే X/4 రిమూవ్ చేస్తుంది. సో A2 ఎంత వస్తుంది? ఇప్పుడు ఎంత మిగులుతుంది? Xలో ఉండి X/4 తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన జేబులో 100 రూపీస్ ఉన్నాయి. ఫస్ట్ రోజు అందులో 10% తీస్తున్నాం అనుకోండి. అంటే ఫస్ట్ ఏమవుతుంది? 100 రూపీస్ ఉన్నాయి కదా, ఇందులో 10% అంటే ఏమవుతుంది? 10% అంటే ఏమవుతుంది? 1/10 ఆఫ్ 100 అంటే ఎంత వస్తుంది? 10 రూపీస్. అంతేనా? సో మీకు ఎంత మిగులుతుంది? ఇది ఖర్చు అవుతుంది. ఎంత మిగులుతున్నప్పుడు? 100 - 10 ఈక్వల్స్ 90 రూపీస్ మిగులుతుంది. మళ్ళీ ఇందులో 10% అంటే 10% 10/100 ఆఫ్ 90. నెక్స్ట్ ఎంత మిగులుతున్నట్టు? క్యాన్సిల్ అయిపోతుంది. 9 రూపీస్. 9 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ రోజు అదే ఫస్ట్లో X ఉంది,
తర్వాత ఎంత పోయింది మనకి x/4 పోయింది. అంటే ఎంత ఉంటుంది మనకి x - x/4. అంటే x - x/4 అంటే ఎంత మనకి 3x/4. సో దెన్ అలాగే A3 చూడండి, ఇందులో 1/4 అంటే ఏమవుతుంది 3x/4 మైనస్ 1/4 ఆఫ్ 3x/4 అంటే 3x/4 మైనస్ 3x/16 ఆఫ్ అంటే ఇంటూ కదా అర్థం. సో ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది 16 వస్తుంది. ఇక్కడ 4 4s 4 3s 12s 12 3 పోతే 9 అంటే 9x/16 వస్తుంది మనకి. ఓకే, అంటే సెకండ్ టైం తీయడం వల్ల ఇది ఫస్ట్ టైం ఉంది, ఇది ఒరిజినల్గా ఉంది. ఫస్ట్ టైం తీయడం వల్ల ఏమో 3x/4 మిగిలింది. మళ్ళీ అందులో మళ్ళీ 1/4 తీయడం వల్ల ఎంత వస్తుంది 9x/16 వస్తుంది. సో ఇప్పుడు A4 అంటే ఏమవుతుంది, దీంట్లో 1/4 తీసేయాలి అంతే కదా. అంటే ఏంటి 9x/16 మైనస్ 1/4 ఆఫ్ మళ్ళీ 1/4 ఆఫ్ 9x/16. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 9x/16 మైనస్ 1/4 అంటే ఆఫ్ కదా, అంటే ఇంటూ వస్తుంది. 1/4 ఇంటూ 9x/16 అంటే 9x/64. ఎల్సిఎం ఎంత వస్తుంది, ఇక్కడ 64 వస్తుంది. ఇక్కడ 4 9s 36, 36లోంచి 9 పోతే ఎంత వస్తుంది 27x. ఇంత మిగిలింది. దేర్ఫోర్ A1 ఈక్వల్స్ టు x, A2 ఈక్వల్స్ టు 3x/4, A3 ఈక్వల్స్ టు 9x/16, A4 ఈక్వల్స్ టు 27x/64. సో A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేయండి. 3x అయితే A1 మైనస్ A2 తీసుకున్న పర్లేదు. A2 మైనస్ A1 అంటే ఎంత వస్తుంది ఇప్పుడు 3x/4 మైనస్ x అంటే ఎంత ఇక్కడ 3x మైనస్ 4x/4 అంటే మైనస్ x/4 వచ్చింది. నెక్స్ట్ A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేయాలి. A3 మైనస్ A2 అంటే ఏమవుతుంది 9x/16 మైనస్ 3x/4. ఎల్సిఎం ఎంత వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు 9x మైనస్ చూడండి 3 9 16లో 4 టైమ్స్ పోతుంది. 4 × 3 12 అంటే 12x. ఓకే, అంటే ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ 3x/4 వచ్చింది, మైనస్ 3x/16 వచ్చింది. A2 మైనస్ A1 ఎంత వచ్చింది మైనస్ x/4 వచ్చింది. A3 మైనస్ A2 ఎంత వచ్చింది మైనస్ 3x/16 వస్తుంది. దేర్ ఫోర్ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. రెండు ఈక్వల్ అవ్వాలి. దేర్ ఫోర్ డస్ నాట్ ఫార్మ్ AP. ఇది క్లియర్ అమ్మాయి సమ్ము, చాలా క్లియర్. ఎందువల్లంటే మళ్ళీ అమౌంట్తో చెప్తున్నాను నేను. ఫస్ట్ రోజు మనకి పాకెట్లో 100 రూపీస్ ఉన్నాయి. మొదటి రోజు అందరూ 10% ఖర్చు పెట్టేసాం. అంటే ఎంత ఖర్చు పెట్టినట్టు 10% అంటే ఏంటి 10/100 × 100 అంటే ఎంత వస్తుంది మనకి, ఎంత ఖర్చు పెట్టినట్టు 10 రూపీస్ ఖర్చు పెడతాం. సో ఫస్ట్ రోజు ఎంత ఖర్చు పెడుతున్నాం 10 రూపీస్ ఖర్చు పెడుతున్నాం. ఎంత మిగిలింది మనకి 90 రూపీస్. మళ్ళీ ఇందులో 10% అంటే ఏమవుతుంది 10/100 × 90 క్యాన్సిల్ అయిపోతే 9 రూపీస్. అంటే సెకండ్ రోజు ఎంత ఖర్చు పెడుతున్నాం మనం 9 రూపీసే. 100 రూపీస్ ఉన్నప్పుడేమో 10 రూపీస్ వచ్చింది. అప్పుడు ఇక్కడ నెక్స్ట్ 90 రూపీస్ ఉన్నప్పుడు ఎంత వస్తుంది 9 రూపీస్ వస్తుంది. అంటే 90 నుంచి 9 పోతే 81 రూపీస్ మిగులుతుంది. సో మళ్ళీ 81లో 10% అంటే 8 రూపీస్ 1 పైసే. అందువల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా పాకెట్లో మనీ తగ్గిపోతుంటే ఆ రెడ్యూస్ అయ్యేది కూడా తగ్గిపోతుంది. సో ఫస్ట్ సిలిండర్లో ఎక్కువ ఉంది గ్యాస్ మనకి, అందులో 1/4 పోయింది. x ఉన్నప్పుడు x/4 అయింది, ఎంత మిగిలింది మనకి 3x/4 మిగిలింది. సో దీనికంటే తక్కువ కదా, మరి ఇందులో 1/4 అంటే ఎంతకంటే తగ్గుతుంది. చూడండి 1/4 ఆఫ్ 3x/4 అంటే 3x/16 వచ్చింది. ఎంత తగ్గుతుంది మనకి. ఓకేనా, అందువల్ల ఏంటంటే ఇది ఏపీలో ఉండదు. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ద కాస్ట్ ఫర్ digging a well after every meter of digging when it costs 150 rupees for the first meter and rises by 50 rupees for each subsequent meter. ఓకే, ఈ సమ్ చేద్దాం చూడండి. ఫర్ ద కాస్ట్ ఆఫ్ digging for first kilometer, ఫస్ట్ మీటర్ దాన్ని ఫస్ట్ మీటర్ అన్నాం కాబట్టి A1 అనుకుంటే ఎంత ఇచ్చాడు మనకి 150 రూపీస్ అన్నాడు. 150 రూపీస్. ఫర్ సెకండ్ మీటర్ ఏమవుతుంది అప్పుడు ఇట్ రైజెస్ అన్నాడు, పెరుగుతుంది అన్నాడు. అంటే A2 ఈక్వల్స్ ఎంత వస్తుంది 150కి ఫర్ ఎవ్రీ సబ్సీక్వెంట్ మీటర్ ద అమౌంట్ షుడ్ బి యాడెడ్ బై హౌ మచ్ 50 రూపీస్.
అంటే +50 అంటే ఎంత వస్తుంది మనకి 200 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఓకే సెకండ్ మీటర్కి అయిపోయింది కదా. సో నెక్స్ట్ మీటర్కి ఏమవుతుంది అంటే థర్డ్ మీటర్కి. సో ఫర్ థర్డ్ మీటర్ A3 ఈక్వల్స్ టు దీనికి ఇంకో 50 యాడ్ చేయాలి అంటే 250 అది 200 + 50 అంటే 250 రూపీస్ అవుతుంది. మరి అలాగే ఫర్ ఫోర్త్ మీటర్ ఇక్కడ ఇలా రాసుకోవాలి. A4 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 250 + 50 అంటే 300 వస్తుంది. సో ఇలా రాసుకుంటూ వస్తే సో దస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏంటవి 150 200 250 300 సో ఆన్. సో నౌ A2 - A1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇలా లిస్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ఏపీ ఫామ్ చేస్తుందో లేదని అడిగాడు కాబట్టి ముందు లిస్ట్ రాద్దాం మనం. సో లిస్ట్ రాసాము. A2 - A1 ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది 200 - 50 150 దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 50 రూపీస్. నెక్స్ట్ A3 - A2 చూడండి. సో 250 - 200 250 - 200 ఇదెంత వస్తుంది 50. నెక్స్ట్ A4 - A3 ఇది కూడా ఎంత వస్తుంది 300 - 250 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 50. Therefore A2 - A1 ఈక్వల్స్ టు A3 - A2 ఈక్వల్స్ టు A4 - A3 ఈక్వల్స్ టు సో ఆన్. Therefore it forms an AP. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ద అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద అకౌంట్ ఎవ్రీ ఇయర్ వెన్ 10,000 రూపీస్ ఈజ్ డిపాజిట్ అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 8% per annum. ఓకేనా. సో దీనికి ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ అమౌంట్ దాన్ని అంటాం దాన్ని. సో ప్రిన్సిపల్ అమౌంట్ P అని రాద్దాం. P ఈక్వల్స్ టు ఎంత 10,000 రూపీస్ 10,000 రూపీస్. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్స్ టు 8% అని ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ నుండి ఏం చేస్తున్నారంటే ప్రతి ఇయర్కి ఆ అకౌంట్లోని ఎంత అమౌంట్ ఉందో చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2021 కదా 21 ఈరోజు ఏదో డేటు. సో నెక్స్ట్ ఈ డేట్కి ఎంత అమౌంట్ ఉందో చూడాలి. అది A1 అది A2 అనుకోవాలి. ప్రజెంట్ A1 అంటే ఎంత వస్తుంది 10,000. నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి A2. నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఇయర్కి ఇదే డేట్కి మళ్ళీ A3. సో ఇలా వస్తున్నప్పుడు ఒక నెంబర్లు వస్తాయి కదా అవి ఏపీలో ఉన్నాయి లేదా అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఈ స్టార్టింగ్లో 10,000. సో నెక్స్ట్ ఇయర్ అంటే దాన్ని A2 అనుకుంటే ఫార్ములా ఏంటంటే P × 1 + R/100 హోల్ పవర్ n అనమాట. ఇక్కడ P అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 10,000. 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పవర్ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ ఒక ఇయరే కాబట్టి పవర్ n ప్లస్లో 1 రాస్తాం. సో ఇప్పుడు ఎంత వస్తుందంటే 10,000 × 1 + 8/100 హోల్ పవర్ 1 అంటే 10,000 × ఎంత వస్తుంది 108/100. సో ఒక 100 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది 10,800 వస్తుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే స్టార్టింగ్లో మనం 10,000 వేస్తే 1 ఇయర్ తర్వాత ఎంత వచ్చింది మనకి 10,800 వచ్చింది. ఓకే. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు 10,800. నెక్స్ట్ ద అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. సో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో సెకండ్ ఇయర్కి ఇది ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. సో P అంటే ఇక్కడ ఎంత 10,800 × 1 + R/100 అంటే మళ్ళీ 8/100 హోల్ పవర్ 1 అంటే 10,800 ఇంటూ ఎంత వస్తుంది 108/100. ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 108 × 108. ఓకే. ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 108 × 108 8 8 64 8 1s 8. నెక్స్ట్ 0తో చేస్తే 0. నెక్స్ట్ ఎంత వస్తుంది 1 × 108 అంటే 108. ఎంత వస్తుంది 4 6 8 8 16 1 1 1 అంటే 11,664 రూపీస్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఏమో 10,800 ఉంది. సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఎంత వచ్చింది 11,664 ఉంది. సో దస్ A1 A2 A3 వాల్యూస్ రాసేద్దాం.
దస్ ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతున్నాయి 10,000 కామా 10,800 కామా 11,664 ఎక్సెట్రా. మనం దీనికి కూడా కావస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నా A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎంత వస్తుంది 10,800 మైనస్ 10,000 అంటే ఎంత వస్తుంది 800. నెక్స్ట్ A3 మైనస్ A2 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 11,664 మైనస్ 10,800 అది ఎంత వస్తుంది సపరేట్ చేస్తే 864 వస్తుంది కదా. ఎందువల్లంటే మారుతూ ఉంటుంది. ఎందువల్లంటే 10,000కి మనకి 800 మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనకి ఎంత ఉంది 10,800 ఉంది. సో దీనికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా, 800 పెరిగింది కదా మనకి. సో దీన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అందుకే పెద్దలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మన డిపాజిట్ చేయడానికి ఇష్టపడతారు. ఓకేనా. సో రెండు చూడండి డిఫరెంట్గా వచ్చాయి కదా. సో దేర్ ఫోర్ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2 హెన్స్ ఇట్ డస్ నాట్ ఫార్మ్స్ AP. ఫార్మ్స్ AP. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ AP. AP అని వాడు ఇచ్చేసాడు. వెన్ A అంటే ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ D ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ 5 సమ్స్ ఇచ్చాడు. ఓకే, సో మనం అనుకున్నాం చూసారా జనరల్ ఫార్మ్ ఆఫ్ AP అని A ప్లస్ D, A ప్లస్ 2D, A ప్లస్ 3 అని రాసాం కదా. సో అలా మనం చేయాలన్నమాట ఇప్పుడు. ఓకే, ఇందులో మనకి ఎన్ని సమ్స్ ఉన్నాయి 5 సమ్స్ ఉన్నాయి. ఫస్ట్ సమ్ ఈజీగా ఉంటుంది, మీరు చేయండి. నేను సెకండ్ చెప్తాను, సెకండ్ 5th చెప్తాను, సెకండ్ 4th 5th చెప్తాను. సెకండ్ A ఎంత ఇచ్చాడు మనకి -2, D ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫస్ట్ 4 టర్మ్స్ అనేసాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ అని రాద్దాము. A1 ఈక్వల్స్ ఎంత మనకి -2. A1 అన్నా A అన్నా ఒకటే ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ A2 ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా A ప్లస్ D కదా. అంటే ఎంత వస్తుంది A అంటే ఏంటి ఇక్కడ -2 ప్లస్ D అంటే ఎంత 0 అంటే ఎంత వస్తుంది మనకి -2A. అంటే డిఫరెన్స్ ఎంత ఉందంటే 0, అందుకే మారదు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్స్ టు A ప్లస్ 2D అంటే -2 అంటే A ప్లస్ అంటే ఇలా రాయొద్దు. A3 అంటే A2 ప్లస్ D. ముందు టర్మ్ ఏంటి A2 కదా, A2 ప్లస్ D. A2 ఎంత వచ్చింది మనకి -2 ప్లస్ 0 అంటే ఎంత -2 వచ్చింది. సో ఫోర్త్ టర్మ్ నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అంటే A4 ఎలా వస్తుంది, థర్డ్ టర్మ్కి D కలపాలి. థర్డ్ టర్మ్ ఎంత మనకి -2 వచ్చింది ప్లస్ D అంటే 0 అంటే -2. దేర్ ఫోర్ ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్, థర్డ్, ఫోర్త్. ఓకే, సెకండ్ సమ్ అలా చేస్తాను. మీరు థర్డ్ సమ్ చేయండి ఈజీ. నేను ఫోర్త్ సమ్ చెప్తున్నాను, 4th 5th కూడా చెప్తాను. ఫోర్త్ ఏ ఏమి ఇచ్చాడు మనకి -1, D ఏమో 1/2. సో ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్స్ టు A1 అన్నా A అన్నా ఒకటే కదా, ఈక్వల్స్ టు -1. సెకండ్ టర్మ్ A2 ఈక్వల్స్ టు A ప్లస్ D అంటే -1 ప్లస్ D అంటే ఎంత మనకి 1/2. సో -1 ప్లస్ 1/2 అంటే ఎంత వస్తుంది మనకి -1/2. ఓకే, నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్స్ టు A ప్లస్ 2D అంటే A ప్లస్ 2D అని రాయొద్దు, A2 ప్లస్ D. ఇది A1 ప్లస్ D. A2 అంటే -1/2 ప్లస్ D అంటే ఎంత వస్తుంది మళ్ళీ మనకి ఇక్కడ 1/2 అంటే ఎంత వచ్చింది -1/2 క్యాన్సిల్ అయిపోతే 0. థర్డ్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A4 ఈక్వల్స్ టు ఫోర్త్ టర్మ్ ఎలా వస్తుంది, థర్డ్ టర్మ్కి D యాడ్ చేయాలి. A3 ఎంత ఉంది మనకి ఇక్కడ 0 ఉంది ప్లస్ 1/2 అంటే 1/2. సో ఫస్ట్ టర్మ్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా. నెక్స్ట్ 5th సమ్ చేద్దాము. దీనికి అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th సమ్ A ఇచ్చాడు, D ఇచ్చాడు కదా. సో ఫస్ట్ టర్మ్ అంటే A కదా. సో ఫస్ట్ టర్మ్ A1 అంటే A ఈక్వల్స్ టు ఎంత మనకి -1.25. ఫస్ట్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్
సెకండ్ టర్మ్ ఫార్ములా ఏంటి? A2 ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్కి డి యాడ్ చేయాలి, అంటే A1 ప్లస్ డి. A1 అంటే -1.25 ప్లస్ డి అంటే -0.25, అంటే ఎంత వస్తుంది? ఎంత? -1.5. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3. థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది? సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ కలపాలి. సెకండ్ టర్మ్ ఎంత? -1.5 -0.25. -1.5 -0.25 అంటే -1.75. ఈ ఎడిషన్స్ అన్నీ వచ్చు మనకి, చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్. ఫోర్త్ టర్మ్ కాబట్టి థర్డ్ టర్మ్కి డి కలపాలి. సో A3 ప్లస్ డి. A3 అంటే -1.75 -0.25, అంటే ఎంత వస్తుంది? ఇది 0.75 0.25 అంటే 1 వస్తుంది. 1 1 2 అంటే -2 అనమాట. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఫర్ ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి? ఇదే కదా ఫస్ట్ టర్మ్. కామన్ డిఫరెన్స్ అంటే ఎలా తీసుకుంటాం? ఫార్ములా ఏంటి? A2 - A1 ఆర్ A3 - A2 ఆర్ A4 - A3 అలాగనమాట. ఓకే. సో ఫస్ట్ సమ్ తీసుకుందాము. ఫస్ట్ సమ్ ఏంటి? 3 1 -1 -3. సో ఇయర్ ఒకసారి రాద్దాం. ఏంటి ఇక్కడ? A1 ఈక్వల్స్ టు 3, A2 ఈక్వల్స్ టు 1, A3 ఈక్వల్స్ టు -1, A4 ఈక్వల్స్ టు -3 ఇలా రాద్దాం. సో ఫస్ట్ టర్మ్ ఏంటి? A1 ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఈక్వల్స్ టు A2 - A1 అది A3 - A1. ఆడు ఏపీ అని ఇచ్చాడు కాబట్టి ఏదైనా ఈక్వల్గానే వస్తుంది. సో A2 - A1 అంటే A2 అంటే ఏంటి? 1 -3 ఈక్వల్స్ టు -2 అనమాట. సో అయిపోయింది. చూసారు ఎంత ఈజీ ఉందో? ఇది కామన్ డిఫరెన్స్, ఇదేమో ఫస్ట్ టర్మ్. ఓకే. నెక్స్ట్ థర్డ్ సమ్ చెప్తాను. ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ సమ్ ఏంటి? 1/3 5/3 9/3 13/3. సో ఇయర్ A1, వాట్ ఈజ్ A1? 1/3, A2 5/3, A3 9/3, A4 13/3. ఓకే. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్స్ టు 1/3. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D ఈక్వల్స్ టు A2 - A1. A2 అంటే ఏంటి ఇక్కడ? 5/3 - 1/3 అంటే 4/3. సో కామన్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 4/3, దట్ ఈస్ D ఈక్వల్స్ టు 4/3 అనమాట. ఓకే. అలాగే ఫోర్త్ సమ్ కూడా చేసేద్దాం. చూడండి. ఫోర్త్ సమ్ ఎంత? 0.6 1.7 2.8 3.9 ఎక్సెట్రా. సో ఇక్కడ ఇలా రాస్తారు మీరు. A1 A2 A3 అని రాయండి. సో ఫస్ట్ టర్మ్ A1 ఈక్వల్స్ టు హౌ మచ్? 0.6. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఈక్వల్స్ టు A2 - A1. A2 అంటే ఎంత ఇక్కడ? 2.8 మైనస్ A1 అంటే 1.7 అంటే ఎంత వస్తుందంటే 1.1 అనమాట. సో D ఈక్వల్స్ టు 1.11. సో 1.1. ఓకేనా? సో ఈ విధంగా మనం థర్డ్ సమ్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? నెక్స్ట్ ఇఫ్ దే ఫార్మ్ అన్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ D అండ్ రైట్ 3 more టర్మ్స్. ఒకవేళ ఏపీలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫామ్ ఏపీ అంటే ఏం చేయాలి? A2 - A1 కడతాము, A3 - A2 కడతాము. రెండు ఈక్వల్ అయితే ఫామ్స్ ఏపీ. సో ముందు కంపల్సరీగా చేయాలి. ఓకేనా? సో మొత్తం ఇందులో మనకి 13 సమ్స్ ఉన్నాయి. ఇందులో ఒక 6 సమ్స్ నేను చెప్తాను, మిగతా సమ్స్ మీరు చేయండి. ఓకేనా? సో ఫస్ట్ సమ్ చాలా ఈజీ, అది మీరు చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. 2 5/2 3 7/2 ఇచ్చాడు కదా. సో ఇయర్ ఈ వాల్యూస్ రాసేద్దాం. ఫస్ట్ టర్మ్ కదా A1 ఈక్వల్స్ హౌ మచ్? 2 అలా రాయాలి ప్రతిదీ కూడా. A2 ఎంత మనకి? 5/2, A3 3, A4
7/2. సో అది ఏపీలో ఉందో లేదో చెక్ చేయాలంటే ఏం చేయమని చెప్పాను, a2 - a1 ఫైండ్ అవుట్ చేయాలి. నౌ a2 - a1 ఫైండ్ అవుట్ చేద్దాం. a2 - a1 = 5/2 - 2 అంటే 5 - 4 వస్తుంది. 5 - 4 అంటే 1. సో రాసేద్దాం లేదు. 5 - 4/2 అంటే 1/2. సో a2 - a1 = 1/2. అలాగే a3 - a2 ఫైండ్ అవుట్ చేయండి. అంటే అంత 3 - 5/2. మళ్ళీ ఎల్సిఎం ఎంత వస్తుంది, 2. 2 3 6. 6 - 5 అంటే 1 అంటే 1/2. అలాగే a4 - a3 కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఇలా 3 ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, a4 అంటే 7/2 - 3 అంటే ఎంత 7 - 6/2 = ఎంత 1/2. Therefore a2 - a1 = a3 - a2 = a4 - a3. 3 ఈక్వల్ అయ్యాయి కదా. సో ఆన్. Therefore it forms AP. సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, ఏమన్నాడు, ఫార్మ్స్ AP అయితే కామన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. అండ్ కామన్ డిఫరెన్స్, వాట్ ఈస్ కామన్ డిఫరెన్స్, D = ఎంత వచ్చింది మనకి, అన్నిటికీ ఈక్వల్ కదా, 1/2. నెక్స్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు a4 కదా వచ్చింది, నెక్స్ట్ ఏంటి, a5 కావాలి. నెక్స్ట్ a5ని ఎలా రాస్తాం మనం, a4 + D అంటే అర్థం ఏంటి, a5 అంటే 5th టర్మ్ కాబట్టి 4th టర్మ్కి D యాడ్ చేయాలి. a4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ, వాట్ ఈజ్ a4, 7/2 కదా. సో 7/2 + 1/2. 7 + 1 8. 8/2 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 6th టర్మ్ a6 = a5 + D. a5 అంటే ఎంత మళ్ళీ మనకి ఇక్కడ 4 + 1/2. ఓకే, ఇక్కడ 1 వస్తుంది. 4 2s 8. 8 + 1 9 అంటే 9/2. a6 అయిపోయింది. నెక్స్ట్ a7 7th టర్మ్. 7th టర్మ్ ఎలా వస్తుంది, 6th టర్మ్కి D యాడ్ చేయాలి. 6th టర్మ్ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9/2 + 1/2 అంటే 10/2 వస్తుంది. 10/2 అంటే 5. ఓకేనా. సో ఇది సెకండ్ సమ్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. థర్డ్ సమ్ చూడండి. -1.2 -3.2 -5.2 -7.2 ఇచ్చాడు. సో a1 రాసేద్దాం. -1.2 a2 -3.2 a3 -5.2 a4 ఎంత మనకి -7.2. సో ఇప్పుడు a2 - a1. a2 అంటే -3.2 మైనస్ ఆఫ్ a1 అంటే -1.2. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, -3.2 + 1.2. ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కదా, అంటే సపరేట్ చేస్తాం. 3.2 నుంచి 1.2 తీస్తే ఎంత వస్తుంది మనకి 2 కదా. 3.2 నుంచి 1.2 తీసేయండి, 0. 3 నుంచి 1 పోతే 2, 2.0. బట్ ఇక్కడ లార్జ్ నెంబర్ కేసెంలో ఉంది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు, -2 అని రాస్తారు. ఓకే. నెక్స్ట్ a3 - a2 తీసుకోండి. అంటే -5.2 మైనస్ ఆఫ్ -3.2 అంటే ఎంత వస్తుంది, -5.2 + 3.2 అంటే ఎంత ఇక్కడ -2 వస్తుంది. నెక్స్ట్ a4 - a3 చూడండి. -7.2 మైనస్ ఆఫ్ -5.2 అంటే ఎంత -7.2 + 5.2. సో 7.2 నుంచి 5.2 తీసేయండి, ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇది బిగ్ నెంబర్ కాబట్టి దానికి మైనస్ ఉంది కాబట్టి -2 వస్తుంది, అంటే -2. సో దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి, a2 - a1 = a3 - a2 = అన్ని ఈక్వల్ వచ్చాయి లేదా, -2 -2 -2 వచ్చాయి కదా. సో అదే a4 - a3. సో దేర్ఫోర్ ఇట్ ఫార్మ్స్ an AP. అండ్ కామన్ డిఫరెన్స్ ఎంత, వాట్ ఈస్ కామన్ డిఫరెన్స్, అన్ని ఈక్వల్గా వచ్చాయి కదా, ఎంత, D = -2. సో ఫస్ట్ 4 టర్మ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ a5. ఫిఫ్త్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి, 4th టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. అంటే a4 + D. a4 అంటే a4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ -7.2 ప్లస్ D అంటే -2 వాల్యూ. ఓకే. సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు -9.2. ఇక్కడ ప్లస్ అంటే మైనస్ ఎందుకు రాసామంటే D వాల్యూ మైనస్ కాబట్టి మైనస్ అని రాశాను. ఓకే. నెక్స్ట్ a6 అంటే ఏంటి, a5 + D. ముందు టర్మ్ ఏంటి a6కి, a5. సో a5 అంటే
-9.2 ప్లస్ అని రాద్దాం రెండోసారి. డి అంటే ఎంత -2. సో ఇలా రాస్తాం మనం యాక్చువల్గా. సో -9.2 -2 అంటే -11.2. ఓకే, A6 అయిపోయింది. నెక్స్ట్ A7 అంటే ఎంత, దీని ముందు టర్మ్ A6 ప్లస్ డి. A6 ఎంత మళ్ళీ మనకి -11.2 ప్లస్ డి అంటే -2 అంటే ఎంత, ఇది -13.2. సో ఇవి నెక్స్ట్ 3 టర్మ్స్ అనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 3 3+√2 3+2√2 3+3√2 అని ఇచ్చాడు. సో 4 సమ్ ఈజీనే మీరు చేయండి. సో A1 A2 A3 A4 అని రాస్తాము. ఇప్పుడు A2 - A1 కడదాం. 3+√2 -3 3 క్యాన్సిల్, √2 ఉంది అంటే √2. ఓకే, నెక్స్ట్ A3 - A2. A3 అంటే ఏంటి, 3+2√2 మైనస్ ఆఫ్ A2 అంటే 3+√2. సో ఇప్పుడు ఎంత వస్తుంది, 3+2√2 -3 -√2. 3 క్యాన్సిల్. 2√2 నుంచి √2 పోతే ఎంత వస్తుంది, √2లు ఒక √2ని x అనుకున్నాం అనుకోండి. ఇది 2x ఉంది, ఇది x ఉంది. 2x నుంచి x పోతే x వస్తుంది అంటే అంత √2. సో A3 - A2 కూడా ఎంత వచ్చింది, √2. నెక్స్ట్ A4 - A3 చూడండి. A4 అంటే ఎంత, 3+3√2 -3+2√2. కొంచెం నేను డైరెక్ట్గా వేస్తాను చూడండి. 3 క్యాన్సిల్. సో 3√2 నుంచి 2√2 తీసేస్తే ఎంత వస్తుంది, √2 వస్తుంది. సో అన్నీ ఏమయ్యాయి, ఈక్వల్ అయ్యాయి కదా. దేర్ ఫోర్ ఇట్ ఫార్మ్స్ అన్ AP అండ్ కామన్ డిఫరెన్స్. వాట్ ఈస్ కామన్ డిఫరెన్స్, ఎంత వచ్చింది అన్నిటికీ, √2 కదా. సో ఈక్వల్స్ టు √2. నెక్స్ట్ 5th టర్మ్ A5 A4 ప్లస్ T. A4 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 3+3√2 ప్లస్ √2. సో 3+√2 ఎన్ని ఉన్నాయి, √2s ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఏమో 1 ఉంది. మొత్తం ఎన్ని ఉన్నట్టు మనకి 4 అంటే 4√2. 3+4√2. ఓకే, అలాగే A5 అంటే ఎంత ఇక్కడ మళ్ళీ 3+4√2 అంటే 6th టర్మ్ A5 ప్లస్ D. A5 అంటే 3+4√2 ప్లస్ D అంటే మళ్ళీ √2. సో 3+4√2 ప్లస్ √2 అంటే 5√2. నెక్స్ట్ మళ్ళీ A7 A6 ప్లస్ D. A6 ఎంత వచ్చింది మనకి, 3+5√2 ప్లస్ √2 అంటే ఎంత, 3+5√2 ప్లస్ √2 అంటే ఎంత మనకి 6√2. సో ఇవి నెక్స్ట్ 3 టర్మ్స్ అనమాట. ఓకేనా, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th వన్ చూడండి. 0.2 0.22 0.222 0.2222 అని ఇచ్చాడు. ఓకే, ఇది ఏపీ ఫామ్ చేస్తుందో లేదో అడగాలి. ఇప్పుడు A1 A2 A3 A4 అని రాస్తాం మనం. A2 - A1 ఫైండ్ అవుట్ చేద్దాం. A2 అంటే ఏంటి, 0.22 -0.2. ఎలా సపరేట్ చేస్తాం, 0.22 0.2 ఎలా రాస్తాము, 0 రాసి 0.2 కిందే రాయాలి. ఈ 2 ఇక్కడ రాయకూడదు. ఓకే, ఇక్కడ ఏం లేదంటే 0 సపరేట్ చేయండి. 2 0 0.2 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0.02. నెక్స్ట్ A3 - A2. A3 అంటే ఏంటి, 0.222 కదా. నెక్స్ట్ 0.22 ఇక్కడ ఏం లేదంటే 0 కింద లెక్క. 2లో 0 తీస్తే 2, ఇది మళ్ళీ 0 0 డెసిమల్ అంటే ఇదెంత వస్తుంది, 0.222 -0.22 ఈక్వల్స్ ఎంత వస్తుంది, 0.002. ఇప్పుడు ఈ రెండే ఫెయిల్ అయిపోయాయి, ఇంకా మూడో చేయనక్కర్లేదు. రెండు నాట్ ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ A2 - A1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A3 - A2. సో దేర్ ఫోర్ ఇట్ డస్ నాట్ ఫార్మ్స్ AP. Does not forms AP. సో AP ఫామ్ చేస్తేనే కదా కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 3 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ AP ఫామ్ చేయలేదు కాబట్టి ఇంతతో మనం ఆపేయచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 11వది. ఈ ముందు సమ్స్ చాలా చాలా ఈజీ నెంబర్సే, అవి మీరు చేయండి. ఇప్పుడు చూడండి 11వది. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ, ఇయర్ A1 ఈక్వల్స్ టు A, A2 ఈక్వల్స్ టు A స్క్వేర్, A3 ఈక్వల్స్ టు A క్యూబ్, A4 ఈక్వల్స్ టు A పవర్ 4. ఓకే, సో నా A2 - A1 ఫైండ్ అవుట్ చేద్దాం. A2 - A1 అంటే ఎంత, A స్క్వేర్ మైనస్ A. నెక్స్ట్ A3 - A2 ఫైండ్ అవుట్ చేద్దాం. A3 అంటే ఏంటి, A క్యూబ్ మైనస్ A స్క్వేర్. రెండు ఈక్వల్లా, ఇక్కడ A స్క్వేర్ మైనస్ A ఉంది, ఇక్కడ A క్యూబ్ మైనస్ A స్క్వేర్ ఉంది. రెండు డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ మీద 5 తీసుకున్నాం అనుకోండి. 5² - 5 అంటే
20 వస్తుంది, ఇది 20 వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ మైనస్ 5 ఈక్వల్స్ టు 20. అలాగే ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే 125 మైనస్ 25 ఈక్వల్స్ టు ఎంత? 100. సో రెండు ఈక్వలా? ఈక్వల్ కాదు. సో దేర్ ఫోర్ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. ఇక్కడ ఎప్పుడంటే ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇది వాడు ఇచ్చినట్టే లెక్క. ఒక సమ్లు ఇచ్చాడు చూద్దాము, ఇవ్వలేదు బట్ ఇది ఇచ్చినట్టే లెక్క. సో ఏ ఒకవేళ 1 అయింది అనుకోండి, చూడండి ఇది 1 1 1 1 1 1 అది ఏమవుతుంది? కాన్స్టెంట్ ప్రోగ్రెషన్ అయిపోతుంది. సో ఇక్కడ 1 కానట్టే లెక్క. సో 1 కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ ఇట్ డస్ నాట్ ఫార్మ్స్ ఏపీ. నెక్స్ట్ 12th వన్ చూడండి. ఇయర్ వాట్ ఈజ్ A1? A1 ఈక్వల్స్ టు √2. A2 ఏంటి? √8 కదా. √8 నేను రాస్తుంటే √4 × 2 అని 4 × 2 అని రాయొచ్చు. √4 × 2 మళ్ళీ 2కి √2. సో √8 ఈక్వల్ టు 2√2. నెక్స్ట్ A3 ఈక్వల్ టు √18. 18 అంటే 9 × 2 కదా. మరి √9 అంటే ఏంటి? 3 మళ్ళీ √2, 3√2 అయింది. నెక్స్ట్ A4 √32. సో 32 రాయొచ్చు మళ్ళీ 16 × 2 అంటే 4√2. ఓకే, దేర్ఫోర్ A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఎంత? 2√2 మైనస్ √2 అంటే √2. A3 మైనస్ A2 3√2 మైనస్ 2√2 అంటే ఎంత వస్తుంది? √2. అలాగే A4 మైనస్ A3 ఫైండ్ అవుట్ చేద్దాం. 4√2 మైనస్ 3√2 అంటే √2. దేర్ఫోర్ అన్ని ఈక్వల్ అయ్యాయి కదా. దేర్ఫోర్ A2 మైనస్ A1 ఈక్వల్స్ టు A3 మైనస్ A2 ఈక్వల్స్ టు A4 మైనస్ A3 ఈక్వల్స్ టు సో ఆన్. దేర్ఫోర్ ఇట్ ఫార్మ్స్ AP. అండ్ కామన్ డిఫరెన్స్ D ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి? √2 అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ A5 అంటే ఏంటి? A4 ప్లస్ D. A4 అంటే ఎంత మనకి? 4√2 ప్లస్ √2 అంటే ఎంత? 5√2. 5√2 అంటే దీన్ని చూడండి, 5 అంటే 25 కదా, √25 కదా. √25 × 2 అంటే ఎంత వస్తుంది? √50. నెక్స్ట్ A6 అంటే ఏంటి? మళ్ళీ దీని ముందు టర్మ్ A5 ప్లస్ D. A5 అంటే ఎంత వచ్చింది మనకి? √50 అంటే 5√2 ప్లస్ D అంటే √2. సో 5√2 ప్లస్ √2 అంటే 6√2. మరి 6√2 అంటే మళ్ళీ 6 అంటే 36, √36. √36 × 2 అంటే √72. ఇది 6th టర్మ్. నెక్స్ట్ 7th టర్మ్ A7 ఈక్వల్స్ టు A6 ప్లస్ D. A6 అంటే ఏంటి? ఇక్కడ 6√2 ప్లస్ √2 అంటే 7√2. 7√2 అంటే 7 లోపలికి వెళ్తే √49 అవుతుంది. √49 × 2 అంటే ఎంత వస్తుంది? √98 అనమాట. ఓకే, ఇవి నెక్స్ట్ 3 టర్మ్స్ అనమాట. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ సమ్ √3, √6, √9, √12 అని ఇచ్చాడు. సో A1, A2, A3, A4 అని రాస్తాము. మనకి A2 మైనస్ A1 ఫైండ్ అవుట్ చేద్దాం. నా A2 మైనస్ A1. A2 అంటే ఏంటి? √6 మైనస్ A1 అంటే ఏంటి? √3. సో √6 మైనస్ √3 ఎంత? √6 మైనస్ 3 అవుతుందా? అవ్వదు. √x మైనస్ √y అంటే ఇదేం కాదు, ఓవర్లుక్లో రాసేస్తుంటారు మీరు. ఇది రాంగ్. రూట్ కామన్ తీయకూడదు. ఓకేనా? సో √6 మైనస్ √3 అలాగే ఉంటుంది. నెక్స్ట్ A3 మైనస్ A2 చూడండి. A3 అంటే ఏంటి? మళ్ళీ √9 మైనస్ √6. ఇక్కడ కూడా రూట్ కామన్ తీయడానికి లేదు. సో రెండు ఈక్వలా? రెండు ఈక్వల్ కాదు. ఓకే, దేర్ఫోర్ A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. హెన్స్ నాట్ ఫార్మ్స్ అండ్ AP. సో AP ఫామ్ చేస్తేనే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. AP ఫామ్ చేయలేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ అక్కర్లేదు. నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా అవసరం లేదు. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో మనకి 6.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ క్లాస్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.